హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో టేస్టీగా టొమాటో రసాన్ని చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇందులోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయటం వల్ల టొమాటో రసాన్ని రైస్లోనే కాదండి, డైరెక్ట్గా మీరు గ్లాసులు గ్లాసులు తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్తీ కూడా అండి. ఈ టొమాటో రసాన్ని చాలా సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈ టొమాటో రసం ప్రిపేర్ చేయాలంటే కావాల్సింది టొమాటోస్ కదా. ఒక బౌల్లో టొమాటోస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ టొమాటోస్ అన్నీ కూడా మ్యాష్ చేయాలండి. మీరు అనొచ్చు, మ్యాష్ చేయటం ఎందుకు, మిక్సీలో వేసుకోవచ్చు కదా అని. కానీ ఈ టొమాటో రసాన్ని ఇలా ఒక్కసారి మ్యాష్ చేసి ప్రిపేర్ చేయండి. టేస్ట్ అది మీకే అర్థమవుతుంది. మ్యాష్ చేసిన టొమాటోలో అంతా కూడా పల్ప్ నుంచి ఇలా జ్యూస్ సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఈ టొమాటోలో కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు ఓన్లీ రసాన్నే యాడ్ చేసుకోవాలండి. పల్ప్ సపరేట్ చేసి చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసి ఇవి 2 కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా ఒకటి యాడ్ చేయాలండి. ఆ మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ జీరా, అలాగే ఒక టేబుల్ స్పూన్ పెప్పర్, దీంతో పాటుగా తోక మిరియాలు కూడా వేసుకున్నానండి. ఒక 10, 15 వెల్లిపాయలు, కరివేపాకు, అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా బాగా మెత్తగా దంచండి. మీరు గ్రైండ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇలా దంచిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్యాన్ లేదా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది. తాలింపు కోసమని 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ తాలింపించులు, 3 లేదా 4 రెడ్ చిల్లీస్, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కావాలి అంటే కొద్దిగా వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు ఉన్నాయి కదండీ, ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేయండి. ముందుగా ఇందులో ఎటువంటి వాటర్‌ని అయితే వేయకండి. టొమాటో అంతా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు, అలాగే ముందుగా దంచి పక్కన పెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇది మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన పని లేదండి. ఇలా కచ్చా పచ్చా దంచుకుంటే సరిపోతుంది. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఉందండి. ఈ రసం రెసిపీస్ ఎప్పుడు చేసినా సరే మెత్తటుప్పు కన్నా కూడా కల్లుప్పు లేదా రాక్ సాల్ట్, అది గడ్డలుగా ఉన్నది మాత్రమే వేసుకోండి. అప్పుడే ఈ రెసిపీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా టొమాటో పీసెస్‌ని కూడా వేసుకోండి. ఎందుకంటే టొమాటో రసంలో టొమాటో పీసెస్ తగులుతుంటేనే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. దీంతో పాటుగానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి. సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి కారం, ఉప్పు అనేది రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. మీకు ఉప్పు, కారం అనేది మీ టొమాటో పులుపుని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయండి. ఇంగువ వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ టొమాటో అంతా కూడా మసులుతున్న సమయంలోనే కొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుందండి. వాటర్ అనేది మీకు ఎంత కావాలో అంత వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా యాడ్ చేస్తే పులుపు అనేది పోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకునేటప్పుడు కాడలతో పాటు వేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కాడలతో ఉడికినప్పుడు ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ రసానికి పడుతుంది. టేస్ట్ సూపర్‌గా మారుతుందండి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడుకుతున్న సమయంలోనే చూసారు కదా, టొమాటో రసం అంతా కూడా పొంగుతూ ఉంటుందండి. ఇలా పొంగుతున్న సమయంలోనే మీకు ఉప్పు, కారం సరిపడకపోతే మళ్ళీ ఒకసారి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇలా ఒక నిమిషం పాటు బాగా పొర్లుతున్న సమయంలోనే కావాలి అంటే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో, అలాగే హెల్తీగా ఉండే ఇంగ్రీడియెంట్స్ వేసి మన టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.